వాతావరణ మార్పు సంబంధించి మనందరికీ తెలుసు ఇది 1950s 1960s వరకు ప్రపంచంలో దేశాలు పెద్దగా పట్టించుకోలేదు. పట్టించుకోవటమే కాదు, కొత్తగా 50s 60s 70s లో ఇండిపెండెన్స్ వచ్చిన కంట్రీస్ కూడా స్లోగా ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ చేశాయి. ముందు లిమిటెడ్గా కొన్ని దేశాలకే ఇండస్ట్రియలైజేషన్ అనేది పరిమితమైంది. తర్వాత ఆల్మోస్ట్ గ్లోబల్ సౌత్ కూడా ఇండస్ట్రియలైజేషన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిందనమాట. దాంతో ఒక్కసారి ప్రపంచ దేశాలు రియలైజ్ అయ్యాయి ఏమని, ఇలా గనక ప్రపంచంలో చాలా దేశాలు గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేస్తే ఈ భూమిలో మనం ఇంక ఉండలేము అని చెప్పి ఒక్కసారి ఈ రియలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా 1972లో జూన్ 5 రోజు స్టాక్హోమ్ సమ్మిట్ అనే సమ్మిట్ని స్టార్ట్ చేశారు. 1972 జూన్ 5. ఈ స్టాక్హోమ్ సమ్మిట్లో చాలా డిస్కస్ చేశారు. జూన్ 5ని ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ డేగా గుర్తించారు. అదేవిధంగా స్టాక్హోమ్ సమ్మిట్లో యుఎన్ఈపి అనే కాన్సెప్ట్ కూడా ఎమర్జ్ అయింది, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. దాని హెడ్ క్వార్టర్స్ కెన్యా నైరోబీలో ఉంది. సో ఈ స్టాక్హోమ్ సమ్మిట్ తర్వాత 10 yearsకి మళ్ళా స్టాక్హోమ్ సమ్మిట్లో ఏం చేస్తామని చెప్పి రివ్యూ చేసుకుందామని చెప్పి 10 years తర్వాత మళ్ళా 1982 కెన్యా నైరోబీలో కలిశారు. ఆ కలిసినప్పుడు వాళ్ళకి ఏం అర్థమైందంటే లాస్ట్ 10 yearsలో స్టాక్హోమ్ సమ్మిట్లో దేశాలన్నీ వచ్చి ఎన్ని చెప్పినా ఏమీ చేయలేదు సరిగ్గానే అర్థమైంది. ఈ 10 ఏళ్ళలో ఏమి సాధించామంటే ఏమీ సాధించలేదని అర్థమైంది 1982లో. సో అగైన్ ఈలోపు ఏమైందంటే ఒక కమిషన్ వేశారు దీని మీద, బ్రంట్ల్యాండ్ కమిషన్ అని చెప్పి ఆ తర్వాత ఒక కమిషన్ వేశారు. తర్వాత 1992లో ఎర్త్ సమ్మిట్ లేదా రియో సమ్మిట్ లేదా యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆ సమ్మిట్ జరిగింది 1992లో. ఈ సమ్మిట్ మొత్తం ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్కి ఒక బేస్ అని చెప్పొచ్చు. ఈ 1992 రియో సమ్మిట్ అనేది ఒక ఫౌండేషన్ అని చెప్పొచ్చు. ల్యాండ్ మార్క్ సమ్మిట్. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే దాదాపు ఎంటైర్ వరల్డ్లో ఉన్న దేశాలన్నీ దాదాపు 180 దేశాలు ప్రతినిధులు అటెండ్ అయ్యారు రియో సమ్మిట్కి. ఈ రియో సమ్మిట్లో ఎజెండా 21 అనే ఒక డిక్లరేషన్ని సైన్ చేశారు. అంతేకాదు రియో సమ్మిట్లో కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ, యుఎన్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్ ఇలాంటివి చాలా చేసుకుంటూ అతి ముఖ్యమైన పని ఒకటి చేశారు. అదే ద ప్రపోజల్ టు ఎస్టాబ్లిష్ UNFCCC. 1992 రియో సమ్మిట్లో there was a proposal to establish UNFCCC, United Nations Framework Convention on Climate Change. ఈ UNFCCC 1994 నుంచి ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కాప్ సదస్సులు స్టార్ట్ అయ్యాయి, యాన్యువల్ సమ్మిట్స్ అన్నమాట ఇవి. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఈ సదస్సు ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తుందన్నమాట. లాస్ట్ ఇయర్ మాత్రం కరోనా వల్ల జరగలేదు. కాప్ 26 ఈ సంవత్సరం మొన్న నవంబర్ 12 రోజు, నవంబర్ 1 నుంచి నవంబర్ 12 వరకు జరిగి ఎండ్ అయిపోయింది. 12 రోజులు జరిగింది కాప్ 26 గ్లాస్గో స్కాట్లాండ్లో. ఓకే, UNFCCC ఆధ్వర్యంలో జరిగే సదస్సుని కాప్ సదస్సు అంటాం. ఓకే, అయితే మనందరూ తెలుసు 1997 టైంలో క్యోటో ప్రోటోకాల్ అనే కాన్సెప్ట్ వచ్చింది. UNFCCC itself is not binding. United Nations Framework Convention on Climate Change, United Nations Framework Conference on Climate Change అది మనపైన బైండింగ్ కాదు. కానీ UNFCCC ఆధ్వర్యంలో జరిగే ప్రోటోకాల్స్ బైండింగ్ ఎఫెక్ట్ ఉండొచ్చు. ఓకే, అంటే దాన్ని ఖచ్చితంగా దానికి మనం బైండ్ అయి ఉండాలన్నమాట. క్యోటో ప్రోటోకాల్ ఏమైందంటే ఫస్ట్ ఫేజ్ 2007 to 2012, సెకండ్ ఫేజ్ 2013 to 2020. క్యోటో ప్రోటోకాల్ టార్గెట్స్ మొత్తం డెవలప్డ్ కంట్రీస్ మీద బైండింగ్, డెవలపింగ్ కంట్రీస్ మీద నాట్ కంప్లీట్లీ బైండింగ్ అనమాట.
సో క్యోటో ప్రోటోకాల్ టైం పీరియడ్ 2020, సెకండ్ ఫేజ్ కూడా 2020తో అయిపోయింది. క్యోటో ప్రోటోకాల్లో చేసిన ప్రామిస్లు అనుకున్నవి నెరవేరలేదు. సో క్యోటో ప్రోటోకాల్ ప్లేస్లో కొత్త ప్రోటోకాల్ చేయాలి. ఇదే విధంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ అవుతూ ఉంటే కమింగ్ 50-60 years తర్వాత భూమి మీద మనుషులు ఉండే అవకాశం కష్టం అని చెప్పి, ఉన్నా కానీ చాలా జబ్బులు వస్తాయి కాబట్టి మనం ఏం చేయాలి అంటే కొత్త ప్రోటోకాల్ చేయాలని డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయిన తర్వాత 2014 COP20 లిమాలో జరిగింది. ఈ COP20 లిమాలో జరిగినప్పుడు లిమాలో ఏం డిసైడ్ చేశారు, 2015 ప్యారిస్ క్లైమేట్ డీల్ చేసుకుందాం. ప్యారిస్ సమ్మిట్కి వచ్చే ముందు కంట్రీస్ అన్ని కూడా వాళ్ళ NDCs ఇవ్వాలి అని. NDC అంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నువ్వు క్లైమేట్ చేంజ్ని ఆపడానికి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ తగ్గించడానికి నువ్వేం ప్రామిసులు చేస్తున్నావు, బ్రెజిల్ నువ్వేం ప్రామిసులు చేస్తున్నావు, దీన్నే NDCs అంటాం. ప్రపంచంలో ప్యారిస్ క్లైమేట్ డీల్కి వచ్చే వాళ్ళందరూ సబ్మిట్ చేయాలి. ఇండియా కూడా సబ్మిట్ చేసింది. COP21 2015లో ప్యారిస్లో జరిగింది. ఓకే, సో దీనిలో ప్యారిస్ క్లైమేట్ డీల్ సైన్ చేశారు. 2016 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. కానీ దీనిలో చాలా రూల్స్ మోడాలిటీస్ ఇంకా ఫ్రేమ్ అవ్వలేదు సరిగ్గా. కాబట్టి COP26 గ్లాస్గోలో చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు ప్యారిస్ క్లైమేట్ డీల్ సంబంధించి రూల్ 6 కానీ రకరకాల అంశాల్లో క్లారిటీ తీసుకొద్దామని చెప్పి గ్లాస్గోలో అనుకున్నారు. ఇది గ్లాస్గో సమ్మిట్ ఇప్పుడు నవంబర్లో 2021 నవంబర్లో జరిగిందనమాట. గ్లాస్గో సమ్మిట్ స్కాట్లాండ్లో జరిగింది. ఇది దీనికి అంతా మొత్తానికి గ్లాస్గో సమ్మిట్కి ఇంట్రడక్షన్ అనమాట. సో నౌ ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో గ్లాస్గో సమ్మిట్లో అవుట్కమ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు వరకు జరిగిన కాప్ సమ్మిట్స్ అన్నిట్లో 100కి పైగా దేశాధినేతలు సమావేశం అవటం ఇది మూడోసారి. మొత్తం UNFCCC ఆధ్వర్యంలో కాప్ సదస్సులు జరిగాయి కదా, దీనిలో 100 పైన దేశాధినేతలు అటెండ్ అయిన సమ్మిట్లో ఇది మూడోది అనమాట. ఫస్ట్ సమ్మిట్ కోపెన్హాగన్ 2009, దానిలో చాలా మంది అటెండ్ అయ్యారంట 100 పైన. రెండో సమ్మిట్ ప్యారిస్ 2015, మూడో సమ్మిట్ ఇప్పుడు గ్లాస్గో. సో గ్లాస్గో సమ్మిట్కి మ్యాక్సిమం 100కి పైగా దేశాధినేతలే అటెండ్ అయ్యారు. అంటే గ్లాస్గో సమ్మిట్ని అందరూ రెస్పెక్ట్ చేస్తున్నారనమాట. అయితే 2015లో ప్యారిస్ క్లైమేట్ డీల్ చేసుకున్నాం, 2016లో అది ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. కానీ ప్యారిస్ క్లైమేట్ డీల్ సంబంధించి చాలా రూల్స్ కానీ ఇంప్లిమెంటేషన్ సిస్టమ్ కానీ దాని విధి విధానాలు కానీ ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఇప్పుడు ఏం చేశారు, గ్లాస్గోలో దీన్ని డిస్కస్ చేసి పూర్తి స్థాయిలో ప్యారిస్ క్లైమేట్ డీల్ని అమలు చేసే అవకాశం గ్లాస్గోలో వస్తుందని అందరూ ఆశించారు. సో ఫుల్ లెవెల్లో, కంప్లీట్ లెవెల్లో ప్యారిస్ క్లైమేట్ డీల్ ఇంప్లిమెంటేషన్లో ప్రతి మోడాలిటీ డిస్కస్ చేయాలని అనుకున్నారు అనమాట గ్లాస్గోలో. అయితే COP26 ఏమి సాధించింది, వాట్ ఈస్ ద అచీవ్మెంట్ ఆఫ్ దిస్ కంప్లీట్, వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ COP26? ఈ COP26 మొత్తాన్ని ఒక 5 హెడ్డింగ్స్లో మనం పెట్టుకుని చదువుకోవచ్చు. ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మనం 5 హెడ్డింగ్స్లో చదువుకోవచ్చు. ఒకటి మిటిగేషన్, రెండోది అడాప్టేషన్, మూడోది లాస్ అండ్ డ్యామేజ్, నాలుగోది ఫినాన్స్, ఐదోది కార్బన్ క్రెడిట్స్, కార్బన్ ట్రేడింగ్. ఈ మొత్తం 5 హెడ్డింగ్స్లో చదువుకోవాలి. ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే COP26 మనం 5 సబ్ హెడ్డింగ్స్లో దీన్ని ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఒకటి మిటిగేషన్, రెండోది అడాప్టేషన్, మూడోది లాస్ అండ్ డ్యామేజ్, LOSS లాస్ అండ్ డ్యామేజ్, నాలుగోది ఫినాన్స్, ఐదోది కార్బన్ ట్రేడింగ్, కార్బన్ క్రెడిట్స్. మొత్తం ఈ 5 హెడ్డింగ్స్లో COP26ని చదువుకోవాలి. సో ఫస్ట్ మిటిగేషన్ అంటే ఏంటి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించడానికి మిటిగేషన్ అంటాం. మిటిగేషన్ అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడానికి మిటిగేషన్ అంటాం. అడాప్టేషన్ అంటే ఏంటి, అడాప్టేషన్ అంటే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆ కంట్రీస్ ఎలా అడాప్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా చిన్న దేశాలు, ఐలాండ్ దేశాలు, పేద దేశాలు అడాప్టేషన్కి అవే ఇబ్బంది పడుతున్నాయి అన్నమాట. ఉదాహరణకి ఒక చిన్న స్మాల్ ఐలాండ్ నేషన్లో సీ లెవెల్ రైజ్ అయిపోయి స్లోగా భూమి సముద్రం వచ్చి భూమిని ఆక్యుపై చేస్తూ వెళ్తుంది అనుకోండి. వాళ్ళు కొత్తగా డిస్టెంట్గా వెళ్ళి బిల్డింగ్స్ కట్టుకోవడం దగ్గర నుంచి, లేదా ఒక ప్రాంతంలో చాలా డ్రాట్ వచ్చేసింది అనుకోండి, డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్స్ని అడాప్ట్ అవడం దగ్గర నుంచి ఇలా క్లైమేట్ చేంజ్కి అడాప్ట్ అవుతూ బతకడం అనమాట. సో దీన్ని అడాప్టేషన్ అంటారు.
తర్వాత లాస్ అండ్ డ్యామేజ్ అంటే రకరకాల డిజాస్టర్స్ వల్ల ఈ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ వల్ల ఎంత లాస్ అవుతుంది, ఎవరెవరికి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది, దాన్ని ఎలా పూడ్చాలి. తర్వాత ఫినాన్స్, అసలు క్లైమేట్ చేంజ్ ఆపడానికి ఫండింగ్ ఎవరు ఇవ్వాలి. తర్వాత కార్బన్ మార్కెట్స్, అసలు కార్బన్ ట్రేడింగ్, కార్బన్ మార్కెట్స్ మోడాలిటీస్ ఏంటి, ఇవన్నీ అనమాట దీని మీనింగ్స్. సో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. గ్లాస్గో సమ్మిట్ లో ఒక్కొక్కటి అర్థం ఏంటి, దానికి సంబంధించి గ్లాస్గో సమ్మిట్ లో ఏం జరిగింది, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఈచ్ టర్మ్. ఈ 5 టర్మ్స్ లో మీనింగ్ ఏంటి, గ్లాస్గో సమ్మిట్ లో ఏం జరిగింది, విల్ లుక్ ఇన్ టు దాట్. సో ఫస్ట్ మిటిగేషన్, ఫస్ట్ హెడింగ్ మిటిగేషన్ అనుకుందాం. మిటిగేషన్ లో 2100 ఇయర్ నాటికి, అంటే ఈ శతాబ్దం చివరి నాటికి ఉపరితల ఉష్ణోగ్రతలు, సర్ఫేస్ టెంపరేచర్స్ అనేవి 2 degrees Celsius మించకుండా, ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ కన్నా కూడా 2 degrees Celsius కి మించకుండా చూడాలని, ఇంకా కుదిరితే 1.5 degrees Celsius కన్నా మించకుండా చూడాలని అనుకున్నారు. అయితే ఆల్రెడీ దీనికి సంబంధించి పారిస్ క్లైమేట్ డీల్లో దేశాలు చెప్పాయి వాళ్ళు ఏమేం చేస్తారు, నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. అయితే గ్లాస్గోలో ఏం చెప్పారంటే కంట్రీస్ ఇచ్చిన ఎన్డీసీస్, ఇండియా కానీ ఇలాంటి దేశాలను ఇచ్చిన ఎన్డీసీస్, పారిస్కి ఇచ్చిన ఎన్డీసీస్ ఉన్నాయి కదా, వాటిని ఇంకాస్త బలంగా నిర్ణయించుకుని, ఇంకొంత అంబిషియస్గా నిర్ణయించుకుని, ఇంకొంత వైడర్గా నిర్ణయించుకుని చేయాలి అని చెప్పారు. మనం పారిస్ క్లైమేట్ డీల్ కన్నా ఇప్పుడు, పారిస్ క్లైమేట్ డీల్ ఇచ్చిన ప్రామిస్ కన్నా ఇప్పుడు మోడీ గారు పంచామృత్ అని చెప్పి ఇచ్చారు. దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఎక్స్ట్రా చేసి కొంత పెంచి వాళ్ళ ప్రామిస్ లో కొంత బలపరిచి ఇచ్చారనమాట. అదే గ్లాస్గోలో చెప్పారు. మీరు పారిస్ క్లైమేట్ డీల్ ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకున్నా కష్టమే, మీరు ఇంకొంచెం అంబిషియస్ గా ఉండాలి. ముఖ్యంగా ఏ దేశాలు అయితే ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ చేస్తున్నాయో వాళ్ళు ఇంకొంత అంబిషియస్ గా ఇచ్చుకుని, బలంగా నిర్ణయించుకుని, సంకల్పించుకుని ఆ పని పూనుకోవాలని చెప్పారు. దాంతో పాటు మిటిగేషన్ ఎఫర్ట్స్ లో భాగంగా యాన్యువల్ సింథసిస్ రిపోర్ట్, ఎవరైతే ఈ పారిస్ క్లైమేట్ డీల్ సైన్ చేశారో వాళ్ళందరూ ప్రతి ఏడాది, ప్రతి సంవత్సరం ఈ దేశాలన్నీ కూడా ఎంతవరకు ప్రోగ్రెస్ లో తీసుకొచ్చారు ఈ పాయింట్స్ అని చెప్పి యాన్యువల్ సింథసిస్ రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళ మిటిగేషన్ ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి యాన్యువల్ సింథసిస్ రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలి. అదేవిధంగా 2023 ఇయర్ 2023లో యుఎన్ సెక్రటరీ జనరల్, మనకు తెలుసు కదా యాంటోనియో గుటెరస్, ఇప్పుడు ఆయన ఒక మీటింగ్ కండక్ట్ చేయాలి దేశాధ్యక్షులతో, అందరు కంట్రీస్ చీఫ్స్ తో, కంట్రీ ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్స్ తో. ఆయన వాళ్ళు ప్రతి దేశము క్లైమేట్ చేంజ్ ని తగ్గించడానికి ఇంకొంచెం వాళ్ళ ఎఫర్ట్స్ పెంచేందుకు ఒక మీటింగ్ కండక్ట్ చేయాలి 2023లో యుఎన్ సెక్రటరీ జనరల్. అది కూడా ఈ మిటిగేషన్ ఎఫర్ట్స్ లో భాగంగా. తర్వాత కోల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించడానికి ఫాసిల్ ఫ్యూయల్స్ మీద ఇచ్చే సబ్సిడీస్ ను గవర్నమెంట్స్ ఎత్తేసేయాలి. అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే మీకు తెలుసు, శిలాజ ఇంధనాలు అంటాం. వీటి మీద గవర్నమెంట్స్ సబ్సిడీస్ ఇస్తున్నాయి, అవన్నీ తీసేయాలి. అంటే గవర్నమెంట్స్ ఫాసిల్ ఫ్యూయల్స్ ని డిస్కరేజ్ చేయాలి, కోల్ ని ఆపేయాలి. ఫస్ట్ టైం అంట కాప్ సదస్సులో, ఇప్పటి వరకు 26 సదస్సులు జరిగాయి కదా, మొట్టమొదటిసారిగా కాప్ సదస్సులో కోల్ మీద ఒక డెసిషన్ తీసుకోవటం, కోల్ అనే మాట ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేయడం అంట. ఇదే ఫస్ట్ టైం గుర్తుపెట్టుకోండి. కాప్ 26లో ఫస్ట్ టైం కోల్ అనే మాటను తీసుకొచ్చారు. అంతవరకు కోల్ గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడేవాళ్ళు కానీ డైరెక్ట్ గా కోల్ అనే పదాన్ని ఎక్కడ వాడలేదంట, ఫస్ట్ టైం. సో ఇదంతా మిటిగేషన్ సంబంధించి ఏమేం చేయాలి, మిటిగేషన్ 2 degrees Celsius 1.5 degrees Celsius కి రీచ్ అయ్యేలా ట్రై చేయాలి. ఎక్కువగా ఎన్డీసీస్, నేషనల్ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ ని పెంచాలి, గణనీయంగా పెంచి ఇంకా క్లైమేట్ చేంజ్ ని ఆపడానికి ట్రై చేయాలి. యాన్యువల్ సింథసిస్ రిపోర్ట్ ని తయారు చేయాలి ప్రతి కంట్రీ. యుఎన్ సెక్రటరీ జనరల్ 2023లో ఒక మీటింగ్ కండక్ట్ చేయాలి. దాంతో పాటు కోల్ ని డిస్కరేజ్ చేయాలి, కోల్ కి ఇచ్చే ఫాసిల్ ఫ్యూయల్స్ లో ఇచ్చే సబ్సిడీస్ తగ్గించాలి, ముఖ్యంగా కోల్ ని ఆపేయాలి. కోల్ అనేదాన్ని ఫస్ట్ టైం మెన్షన్ చేశారు. ఇదంతా మిటిగేషన్ ఎఫర్ట్స్, ఇదంతా మిటిగేషన్. తర్వాత అడాప్టేషన్. విచిత్రం ఏంటంటే క్లైమేట్ చేంజ్ కి ఆపడానికి డబ్బులు సరిగ్గా రావు, వచ్చే కాస్ట్ డబ్బులు కూడా మిటిగేషన్కి వెళ్తాయి. యాక్చువల్గా మిటిగేషన్ అంత ఇంపార్టెంటో అడాప్టేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. అసలు ఎవడు అడాప్టేషన్ గురించే పడుచుకోవట్లేదంట.
అడాప్టేషన్ గురించి ఇప్పుడు వస్తుంది కానీ ఎప్పుడు మిటిగేషన్ అంటాం, అంటే క్లైమేట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని తగ్గించడం అనే మాట్లాడతాం. కానీ వాతావరణ మార్పుకు అనుగుణంగా మన సిస్టమ్స్ ఎలా అడాప్ట్ అవ్వాలి, మన గవర్నమెంట్స్ ఎలా అడాప్ట్ అవ్వాలి, మన కంట్రీస్ ఎలా అడాప్ట్ అవ్వాలి, దాని మీద ఫండింగ్ లేదంట సరిగ్గా. సో ధనిక దేశాలతో పోలిస్తే పేద దేశాలకి మరియు చిన్న దేశాలకి క్లైమేట్ యాక్షన్ పరంగా అడాప్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అత్యంత కీలకం. రిచ్ కంట్రీస్ అనుకోండి ఫాస్ట్గా అడాప్ట్ అవుతాయి, జపాన్ కానీ ఇలాంటి కంట్రీస్, అమెరికా కానీ స్మాల్ ఐలాండ్ కంట్రీస్ కానీ పూర్ కంట్రీస్ కానీ క్లైమేట్ చేంజ్కి ఫాస్ట్గా అడాప్ట్ అవ్వలేవు. అడాప్టేషన్ సిస్టమ్స్ డబ్బులు ఉండవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, టెక్నాలజీ ఉండదు, దానికి సంబంధించి సపోర్ట్ సిస్టమ్ ఉండదు, దానికి సంబంధించి ప్రాపర్ ఐడియాస్ ఉండవు. దాంతో పీపుల్ ఇంకా పువారిటీలోకి వెళ్ళిపోతారు, ఆల్రెడీ పూర్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా లాంటి కంట్రీలో డ్రాట్ వచ్చింది అనుకోండి, మహారాష్ట్రలో ఆల్రెడీ నీళ్ళు లేని ప్రజలు ఇంకా ఆకలితో అలమటిస్తూ ఉంటారు అనమాట. సో అడాప్టేషన్ అనేది సరిగ్గా లేదు. సో అడాప్టేషన్ సమర్థవంతంగా ప్రభావవంతంగా ఉండాలంటే ఏముండాలి? డబ్బులు ఉండాలి, ఫినాన్సెస్ ఉండాలి, టెక్నాలజీ ఉండాలి, కెపాసిటీ బిల్డింగ్ ఉండాలి, గవర్నమెంటల్ సపోర్ట్ ఉండాలి. సో కానీ సమస్య ఏంటంటే క్లైమేట్ చేంజ్కి ఏదైతే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా మిటిగేషన్ మెజర్స్కి వెళ్తున్నాయి కానీ అడాప్టేషన్కి వెళ్ళట్లేదు. ఇదే కంట్రీస్ గుర్తించాయి ఫస్ట్ టైం. ఓపెన్గా దీని గురించి ఇంత బాగా ఎక్కువ డిస్కస్ చేసింది కూడా ఇదే సమ్మిట్లో. క్లైమేట్ చేంజ్కి ఏదైతే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారో క్లైమేట్ చేంజ్ని ఆపడానికి ఆ డబ్బులన్నీ మిటిగేషన్కి వెళ్తున్నాయి కానీ అడాప్టేషన్కి వెళ్ళట్లేదు. సో మొత్తం క్లైమేట్ చేంజ్ సంబంధించిన ఫండింగ్లో, మొత్తం వాతావరణ మార్పుకి చెందిన ఫండింగ్లో కనీసం సగం అడాప్టేషన్ మీద పెట్టాలి. అదే చిన్న దేశాల డిమాండ్ ఈసారి. సో నువ్వు ఎంతైతే ఖర్చు పెడుతున్నావో క్లైమేట్ చేంజ్ తగ్గించడానికి దానిలో మినిమం 50% ఆఫ్ డబ్బులు, సగం ఫండింగ్ మాత్రం అడాప్టేషన్కి రావాలి. గ్లాస్గోలో ఇదంతా డిమాండ్ చేశారు. అయితే 2019తో పోలిస్తే ఈసారి గ్లాస్గోలో మాత్రం ఏం చెప్పారంటే 2019తో పోలిస్తే అడాప్టేషన్కి రిచ్ కంట్రీస్ చేసిన సపోర్ట్ డబుల్ చేయాలి. 50% రాలేదు కానీ చిన్న దేశాలు అడుగుతున్నాయి అడాప్టేషన్కి, క్లైమేట్ చేంజ్లో అయ్యే ఖర్చులో 50% అడాప్టేషన్కే ఖర్చు పెట్టాలని. కానీ ఇప్పుడు ఏం చెప్పారంటే రిచ్ కంట్రీస్ క్లైమేట్ చేంజ్ చేస్తున్న ఫండింగ్ లో అడాప్టేషన్ చేసిన ఫండింగ్ డబుల్ అవ్వాలి. అంతవరకు అడాప్టేషన్ 2019లో ఎంత చేశారో దానికి రెట్టింపు అవ్వాలి, డబల్ అవ్వాలని చెప్పి చేశారనమాట. అట్లానే 2 yearsలో ఒక వర్క్ ప్రోగ్రామ్ని డిఫైన్ చేశారు. కమింగ్ 2 yearsలో అడాప్టేషన్కి ఒక వర్క్ ప్రోగ్రామ్ డిఫైన్ చేశారనమాట. గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్. వచ్చే 2 ఏళ్లలో అడాప్టేషన్ సంబంధించి ఒక వర్క్ ప్రోగ్రామ్ జరుగుతుంది. గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా అడాప్టేషన్ సంబంధించి మీరు ఎలాంటి టార్గెట్ పెట్టుకున్నారో 2 ఏళ్లలో డిసైడ్ అయిపోవాలి. దానికి సంబంధించి ఒక ప్రాసెస్ స్టార్ట్ అయిందనమాట. అది స్టోరీ. సో అడాప్టేషన్ 50% ఒప్పుకోలేదు. క్లైమేట్ చేంజ్కి సపోర్ట్ అయ్యే ఫండ్స్లో 50% అడాప్టేషన్ అనేది ఇంకా రూల్ రాలేదు. అయితే గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్ సంబంధించి ఒక టార్గెట్స్ పెట్టుకోవాలి. దానికి సంబంధించి 2 years వర్క్ ప్రోగ్రామ్ చేస్తారు. 2 yearsలో ఒక గోల్ అనేది వస్తుందన్నమాట. తర్వాత ఫినాన్స్లో డెవలప్డ్ కంట్రీస్ 2009లో ఏం చెప్పారంటే 2020 నుంచి ప్రతి సంవత్సరం 2020తో స్టార్ట్ చేసి 2009లో కోపెన్హాగన్లో సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్లో అన్ని రిచ్ కంట్రీస్ ఒక ప్రామిస్ చేశాయి, 2020 నుంచి ఎవ్రీ ఇయర్ $100 billion క్లైమేట్ చేంజ్ ఫండ్కి మేము ఇస్తామని. 2020 అయిపోయింది, 2021 వచ్చింది, ఏమీ జరగలేదు. అన్ని దేశాలు ఏమడుతున్నాయంటే చిన్న దేశాలన్నీ అర్జెంటుగా క్లైమేట్ చేంజ్కి మీరు ఇస్తామన్నా $100 billion ఫండింగ్ ఎవ్రీ ఇయర్ ఇవ్వండి, ఇమీడియట్గా స్టార్ట్ చేయండి అని. అయితే పెద్ద దేశాలు ఏమంటున్నాయంటే డెవలప్డ్ కంట్రీస్ ఇమీడియట్గా ఇప్పుడు ఇవ్వలేం కానీ బై 2023 2023 నుంచి ప్రతి ఏడాది $100 billion ఇస్తాము. కానీ వీళ్ళు నిజంగా ఈ మాట నిలబెట్టుకుంటారా లేదా? వీళ్ళేమో ఇమీడియట్గా మాకు $100 billion స్టార్ట్ చేయండి ఇప్పుడే, వాళ్ళు అంటారు డెవలప్డ్ కంట్రీస్ 2023 నుంచి ఇస్తాం. ఆల్రెడీ ఏం చెప్పారు కోపెన్హాగన్ సమ్మిట్లో 2009లో 2020 నుంచి $100 billion ఇస్తాం. 2020 అయిపోయింది, 2021 అయిపోయింది, ఇవ్వట్లేదు, అసలు సరిగ్గా ఫండింగ్ కలెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు అంటున్నారు 2023 నుంచి ఇస్తామని చెప్పి. చిన్న దేశాలు అంటే మాకు అర్జెంటుగా కావాలని చెప్పి, ఇది కూడా ఒక ఇష్యూ. తర్వాత ఈ క్లైమేట్ చేంజ్ ఫండింగ్ ప్రాసెస్ని కూడా మరింత ట్రాన్స్పరెంట్గా చేయాలంట. ఈ క్లైమేట్ చేంజ్లో ఫండింగ్ ప్రాసెస్ మొత్తం
అంటే దేనికి ఫండ్ చేస్తున్నారు, ఎంత ఫండ్ చేస్తున్నారు, ఏ కంట్రీ నుంచి ఎంత వస్తాయి, ఆ డబ్బులు ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారు, దాని మొత్తం రిపోర్ట్స్ ఎంతెంత ఖర్చు పెడుతున్నారు, స్టేజ్ బై స్టేజ్ అనాలిసిస్ రావాలి. ఓకే, ఇది ఫైనాన్స్ లో ఉన్న ఇష్యూ. తర్వాత లాస్ అండ్ డ్యామేజ్. లాస్ అండ్ డ్యామేజ్ లో క్లైమేట్ చేంజ్ కి సంబంధించి క్లైమేట్ డిజాస్టర్ స్టార్ట్ అయ్యాయి. అంటే ఇట్ మైట్ బి ఎర్త్క్వేక్, ఇట్ మైట్ బి డ్రాట్, ఇట్ మైట్ బి ఫ్లడ్, ఇట్ మైట్ బి సైక్లోన్. ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను ఖచ్చితంగా క్లైమేట్ చేంజ్ కి డిజాస్టర్స్ కి సంబంధం ఉంది. కానీ క్లైమేట్ డిజాస్టర్స్ యొక్క తీవ్రత కానీ వాటి ఫ్రీక్వెన్సీ కానీ చాలా పెరిగిపోయింది. గమనించారా? మనకి లాస్ట్ 2 years లో చూస్తే ప్రపంచం మొత్తంలో రాని డిజాస్టర్ లేదు. చాలా డిజాస్టర్స్ క్లైమేట్ చేంజ్ తో లింక్ అయి ఉన్నాయి, ముడిపడి ఉన్నాయి కదా. సో వాటి నష్టాన్ని పూరించేందుకు, చిన్న దేశాలకు ఆదుకునేందుకు ప్రపంచంలో ఈరోజు వరకు ఎటువంటి ఇన్స్టిట్యూషనల్ మెకానిజం లేదు, వ్యవస్థీకృత ఏర్పాటు ఎటువంటిది లేదనమాట. ఈ గ్లాస్గో సమ్మిట్ లో కూడా ట్రై చేశారు కానీ ఎటువంటి ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేయలేకపోయారు. అయితే ప్రస్తుతానికి గ్లాస్గో సమ్మిట్ లో మాత్రం ఈ కష్టాన్ని గుర్తించి, అంటే క్లైమేట్ డిజాస్టర్స్ వల్ల దేశాలు పడే ఇబ్బంది, ముఖ్యంగా చిన్న దేశాలు, డెవలపింగ్ కంట్రీస్ పడే ఇబ్బందిని గుర్తించి ఒక డైలాగ్ ప్రాసెస్ మాత్రం ఏర్పాటు చేశారు. దీనికి లాస్ అండ్ డ్యామేజ్ ని గుర్తించడానికి ఇన్స్టిట్యూషనల్ మెకానిజం డిమాండ్ ఉంది. లాస్ అండ్ డ్యామేజ్ ని గుర్తించడానికి ఇన్స్టిట్యూషనల్ మెకానిజం, ఒక వ్యవస్థీకృతమైన మెకానిజం పెట్టాలంటున్నారు కానీ అట్లీస్ట్ ఒక డైలాగ్ ప్రాసెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశారు అనమాట. ఇది ఒక మంచి అంశం. తర్వాత కార్బన్ మార్కెట్. కార్బన్ మార్కెట్ మీ అందరూ తెలుసు. కార్బన్ మార్కెట్, కార్బన్ ట్రేడింగ్ అనేది ఇప్పుడు వచ్చిన పదం కాదు, క్యోటో ప్రోటోకాల్లోనే ఉంది. ఉదాహరణకి కొన్ని దేశాలు కానీ కొన్ని కంపెనీస్ కానీ తమకున్న కార్బన్స్ ని వాళ్ళ ఇండస్ట్రీస్ లో గ్రీన్ ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ తీసుకొచ్చి తమకున్న కార్బన్ ఎమిషన్స్ తగ్గించేసుకుని తమకి లిమిటేషన్స్ కన్నా తక్కువ కార్బన్ ఎమిట్ చేసి మిగిలిపోయినవన్నీ అమ్ముకోవచ్చు. దాన్నే కార్బన్ క్రెడిట్స్ అంటారు. సో ఏ దేశాలకైతే ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ అవుతున్నాయో ఆ దేశాలు కార్బన్ క్రెడిట్స్ ని కొనుక్కోవచ్చు. ఇది బేసిక్ కాన్సెప్ట్ అనమాట. దీనిలో చాలా ఉన్నాయి, క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అని ఇలాంటివన్నీ. సో అయితే దీనికి సంబంధించి ప్యారిస్ క్లైమేట్ డీల్లో ఫైనలైజేషన్స్ అవ్వలేదు కొన్ని రూల్స్. ఇండియా, బ్రెజిల్ ఇలాంటి దేశాల దగ్గర ఇప్పటి వరకు క్యోటో ప్రోటోకాల్ సంబంధించి చాలా కార్బన్ క్రెడిట్స్ ఉన్నాయి. అయితే క్యోటో ప్రోటోకాల్ నుంచి ఈ ప్యారిస్ క్లైమేట్ డీల్ కి ఈ మిగిలిపోయిన కార్బన్ క్రెడిట్స్ అన్ని, ఇండియా, బ్రెజిల్ దేశాల దగ్గర ఉన్న కార్బన్ క్రెడిట్స్ అన్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి, దీనికి సంబంధించి మోడాలిటీస్ ఏంటి అనేది గ్లాస్గోలో ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. అయితే గ్లాస్గోలో ఏం డెసిషన్ తీసుకున్నారంటే ఈ దేశాల దగ్గర కార్బన్ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో అది ప్యారిస్ క్లైమేట్ డీల్లో ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్డీసీ టార్గెట్స్ కి వాడుకోవచ్చు అంట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియా, నా దగ్గర చాలా కార్బన్ క్రెడిట్స్ ఉన్నాయి, వాటిని నేను ఇప్పుడు ఎన్డీసీస్ ప్రామిస్ చేశాను కదా, వాటికి వాడుకోవచ్చు. 2025 వరకు ఫస్ట్ లెవెల్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నా పేరు ఇండియా, నేనేం చేశాను, నా ఇండస్ట్రీస్ నుంచి పొల్యూషన్ అనేది తగ్గించి క్రెడిట్స్ దాచిపెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని గ్లాస్గో సమ్మిట్ కి ఆ క్రెడిట్స్ ని పూరించుకోవచ్చు. ఇప్పుడు దాన్ని గ్లాస్గో సమ్మిట్ లో జరిగిన ఈ ప్యారిస్ రూల్స్ ఉన్నాయి కదా, దానిలో ఆ క్రెడిట్స్ ని వాడుకోవచ్చు అనమాట. ఎన్డీసీస్ కి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన ప్రామిస్ లో కొన్నిటిని నేను వాడుకోవచ్చు. అర్థమైందా? నేను మిగిల్చుకున్న క్రెడిట్స్ ని ఇప్పుడు కొంచెం వాడుకోవచ్చు నేను. అది కూడా ఎప్పటి వరకు వాడుకోవచ్చు? 2025 వరకు, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎన్డీసీస్ వరకు అనమాట. దీంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కూడా ఈ సమ్మిట్ లో మనకి రిపీట్ అయ్యాయి అనమాట. కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్. ఒకటి, మోడీ గారు చెప్పిన పంచామృత్. మోడీ గారు వాడిన పంచామృత్ చాలా పాపులర్ అయింది. ఈ పంచామృత్లో ఏముందో ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను, మళ్ళీ ఒకసారి ఫాస్ట్ గా రిపీట్ చేస్తాను. ఇండియా విల్ అచీవ్ కార్బన్ న్యూట్రాలిటీ ఆర్ నెట్ జీరో బై 2070. ఇండియా కార్బన్ న్యూట్రాలిటీ అచీవ్ చేస్తే బై 2070, 2070 కల్లా. మీ అందరు తెలుసు కార్బన్ న్యూట్రాలిటీ అంటే అసలు ఉద్గారాలు వదలరని కాదు. ఎంత ఉద్గారాలు వదులుతారో అంతే సింక్ చేస్తారు, అంతే అబ్జర్వ్ చేస్తారు. ఓకే, అంటే నువ్వు మొక్కలు నాటో లేదా కార్బన్ అబ్జార్ప్షన్ టెక్నిక్స్ వాడో నువ్వు రిలీజ్ చేసినంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ మళ్ళీ అబ్జర్వ్ చేయటమే కార్బన్ న్యూట్రాలిటీ ఆర్ నెట్ జీరో.
ఇండియా విల్ గో ఫర్ నెట్ జీరో బై 2070. తర్వాత ఇండియా విల్ రెడ్యూస్ ద కార్బన్ ఇంటెన్సిటీ బై 45% బై 2030. అంటే నువ్వు ప్రొడ్యూస్ చేసే 1 యూనిట్ ఆఫ్ జీడిపికి ఎన్ని కార్బన్ ఎమిషన్స్ చేస్తున్నావు, నువ్వు జీడిపి ఇంక్రీజ్ చేసుకునేటప్పుడు ఎంత వాతావరణ మార్పుకి కారణం అవుతున్నారు. ఇప్పుడు మనం చేసే ప్రతి యాక్టివిటీలో కార్బన్ ఎమిషన్స్ అవుతుంటాయి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అవుతుంటాయి. సో బై 2030 నీ ప్రతి యూనిట్ ఆఫ్ జీడిపిలో నువ్వు ఈరోజు చేసే ఎమిషన్స్ కన్నా అంటే 2005 లెవెల్స్కి వెళ్ళి 45% తగ్గిస్తారనమాట. అంటే నువ్వు చేసే ప్రతి యాక్టివిటీ ఎకో ఫ్రెండ్లీకి వెళ్ళాలి, నువ్వు చేసే ప్రతి యాక్టివిటీ సస్టైనబుల్గా వెళ్ళాలన్నమాట. అలానే ఇండియా విల్ రెడ్యూస్ టోటల్ కార్బన్ ఎమిషన్ బై 1 బిలియన్ టన్స్ బై 2030. ఇండియా విల్ రెడ్యూస్ టోటల్ కార్బన్ ఎమిషన్ బై 1 బిలియన్ టన్స్ బై 2030. అదేవిధంగా ఇండియా విల్ మీట్ 50% ఆఫ్ ఇట్స్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ బై రెన్యూబుల్ ఎనర్జీ బై 2030. మన ఎనర్జీ రిక్వైర్మెంట్స్లో 50% 2030 కల్లా రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన శక్తి, రెన్యూబుల్ ఎనర్జీ, ఈ కోల్ ఫాజిల్ ఫ్యూయల్స్ అన్ని పక్కన పెట్టి 50% మన ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అన్ని రెన్యూబుల్ ఎనర్జీ నుంచే తీసుకుంటామని చెప్పి 2030 కల్లా మోడీ గారు చెప్పారు. అదేవిధంగా ఇండియా విల్ ఇంక్రీజ్ ద నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కెపాసిటీ బై 500 gigawatts బై 2030. 2030 కల్లా 500 gigawatts నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీ, 500 gigawatts నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీ ఇండియా రీచ్ అవుతుంది. అంటే మెయిన్గా సోలార్ మీద దృష్టి పెడుతున్నారు. దే ఆర్ మేజర్లీ ఎంఫసైజింగ్ ఆన్ సోలార్ ఎనర్జీ అనమాట. మీ అందరికి తెలుసు ఇండియా ఇస్ లీడింగ్ ISA, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. తర్వాత ఇదే గ్లాస్గో సమ్మిట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెసిలియన్స్ ఫర్ స్మాల్ ఐలాండ్ నేషన్స్ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది. అంటే సైడ్ లైన్స్లో దీని గురించి కూడా మీరు చదువుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెసిలియన్స్ ఫర్ స్మాల్ ఐలాండ్ నేషన్స్, ఇది కూడా చదువుకోండి. ఇది యాక్చువల్గా CDRI అని ఒకటి ఉందన్నమాట, కోalition ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీనిలో భాగం CDRI, కోalition ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ గ్లాస్గో సమ్మిట్లో ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం కూడా జరిగింది. దాదాపు 100కి పైగా దేశాలు 2030 నాటికి మీథేన్ ఎమిషన్ లెవెల్స్ని కనీసం 30% తగ్గించుకుంటామని వాగ్దానం చేశాయి. దాదాపు 100కి పైగా దేశాలు 2030 నాటికి మీథేన్ ఎమిషన్స్ లెవెల్స్ కనీసం 30%కి తగ్గించుకుంటామని ప్రామిస్ చేశారన్నమాట. దీన్నే మీథేన్ ప్లెడ్జ్ అంటారు. మీథేన్ is a dangerous greenhouse gas with a global warming potential 80 times than the carbon dioxide. సో మీథేన్ చాలా డేంజరస్ గ్రీన్ హౌస్ గ్యాస్. దాని పొటెన్షియల్, గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ 80 టైమ్స్ ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ కన్నా. అంత డేంజరస్ మీథేన్ అనమాట. సో దీన్నే మీథేన్ ప్లెడ్జ్ అంటారు. దీని మీద ఫిల్మ్స్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనం మీథేన్ గ్యాస్ మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత more than 100 countries promised to arrest and reverse deforestation by 2030. అంటే అడవులు కొట్టేయటం ఇలాంటివన్నీ తగ్గించి మళ్ళా ఫారెస్ట్ ని పెంచే కార్యక్రమం 100 కంట్రీస్ పైగా ప్రామిస్ చేస్తే మేము డిఫారెస్టేషన్ ఆపేస్తాం, మళ్ళీ డిఫారెస్టేషన్ రివర్స్ చేసి ఎఫారెస్టేషన్ చేస్తాం 2030 కల్లా అని ప్రామిస్ చేసాయి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, గ్లాస్గోలో 30కి పైగా దేశాలు 2040 నాటికి జీరో ఎమిషన్ కార్స్ని తీసుకొస్తాయని ప్రామిస్ చేశారనమాట. మనం కార్లు వాడతాం కదా, 4 వీలర్స్, జీరో ఎమిషన్ కార్స్ని తీసుకొస్తాయంట 30కి పైగా దేశాలు 2040 నాటికి. ఎందుకంటే పర్యావరణ హితకారక కార్లు అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కార్స్ అన్నమాట. పర్యావరణ హితంగా ఉండే కార్లని తీసుకొస్తాయంట 2040 నాటికి. సో ఇవన్నీ కూడా గ్లాస్గో సమ్మిట్లో హైలైట్స్. మనం ఒక సమ్మిట్ జరిగినప్పుడు దానికి పూర్తి స్థాయి ప్రతి పాయింట్ నోట్స్ రాసుకోవాలి. ఆ నోట్స్కి సంబంధించి ప్రతి పాయింట్ మన బ్రెయిన్లో ఉండాలి. ఓవరాల్గా గ్లాస్గో సమ్మిట్ హైలైట్స్ ఇవి. దీని మీద నెక్స్ట్ 2-3 years కంటిన్యూస్గా న్యూస్ వస్తూ ఉంటుంది. మనం ఆల్మోస్ట్ పంచామృత్ బట్టి కొట్టేసేయాలి. మీథేన్ గురించి బాగా చదువుకోవాలి.
అదేవిధంగా గ్లాస్గో సమ్మిట్ హైలైట్స్ మొత్తం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాన్యువల్ సింథసిస్ రిపోర్ట్ ఉంది, దాని గురించి చదువుకోవాలి ఇలా. ఓకే.